వెల్కమ్ టు ది లియో. నిన్న జగన్మోహన్ రెడ్డితో పాటు రక్తం పంచుకు పుట్టినటువంటి సొంత షర్మిలే జగన్మోహన్ రెడ్డి మీద కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ పార్టీ నాయకులు కానీ షర్మిల చేసిన వ్యాఖ్యలకు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. అవి షర్మిల కోసం కాకపోయినా సాధారణ ప్రజల మదిలో కూడా మెదులుతున్నటువంటి ప్రశ్నలు అవి. సో రెండు కీలక వ్యాఖ్యలు చేసింది. మొదటిది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోదీకి దత్తపుత్రుడిగా మారి అక్రమ పొత్తు పెట్టుకున్నాడు, అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని చెప్పి, అంటే రాజకీయ భాషలో, ఇంకోటి కాదు, రాజకీయంగా అక్రమ పొత్తు పెట్టుకున్నాడనే ఒక వ్యాఖ్య అయితే చేసింది. ఇది బహిరంగ సత్యం. ఎందుకంటే 2019 ఎన్నికల్లో కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోదీ రాగానే ఆయన కాళ్ళ మీద పడ్డాడు. తొలి పర్యటనలోనే ఆయన కాళ్ళ మీద పడ్డాడు. ఆయన మెడలు వంచుతానని చెప్పి ఈయన నడుము వంచాడు. సరే, అది ఓకే, పక్కన పెడదాం. రెండో కీలకమైన వ్యాఖ్య ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మొన్న ఓడిపోయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ మీద ఆరోపణలు చేశాడు. స్టిల్ ఈ రోజుకి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఆ ఈవీఎం మాయ జరిగింది, చంద్రబాబు నాయుడు ఈవీఎంలతోనే గెలిచాడు కానీ ప్రజలు ఓటేయలేదు అని వైసీపీ సోషల్ మీడియా ఈ రోజుకి దాన్ని ప్రచారం చేసుకుంటుంది. సో జగన్మోహన్ రెడ్డి ప్రమేయం లేకుండా, జగన్మోహన్ రెడ్డి బ్యాక్ ఎండ్లో దీన్ని నడపకుండా ఆ ప్రచారం అనేది జరగదు. ఎవరో ఒకళ్ళు ఇద్దరు కాదు, సోషల్ మీడియాలో చాలా కీలకమైనటువంటి వ్యక్తులు, ఈవెన్ వైసీపీ పార్టీలో చిన్న చిన్న పదవులు అనుభవించిన వాళ్ళు కూడా ఆ ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు కదా. ఇప్పుడు దానికి షర్మిల ఒక కౌంటర్ వేసింది, ఒక సవాల్ విసిరింది. ఏంటంటే ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ఎవరైతే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉన్నారో, సో ఆయన మీద మాకు నమ్మకం లేదు, ఆయన్ని మార్చాలి అని చెప్పి కొన్ని పార్టీలు పార్లమెంట్లో చర్చ నడపడానికి సిద్ధంగా ఉన్నాయి. సో దానికి వివిధ పార్టీల నుంచి మద్దతు కావాల్సి ఉంది. షర్మిల నేను అదే చెప్పింది, నువ్వు ఈవీఎంల మీద బేద ఏడుపులు ఏడిచావు కదా, మరి నీ సత్తా ఏంటో చూపించు. ఇప్పుడు ఎవరైతే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉన్నారో ఆయన్ని మార్చడానికి నువ్వు మద్దతు పలుకుతావా, మాతో పాటు కలిసి వస్తావా అని చెప్పి ఒక సవాల్ విసిరింది. సో వైసీపీ నాయకులు అందుకే చెప్పాలి, ఖచ్చితంగా మీరు సోషల్ మీడియాలోకి వచ్చో లేదా మైకులు పట్టుకునో చంద్రబాబు నాయుడు ఈవీఎంలతో గెలిచాడని బేద ఏడుపులు ఏడ్చారు కదా, అంటే నరేంద్ర మోదీ మీద నమ్మకం లేదని పరోక్షంగా చెప్పారు కదా, మీకు ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ అదే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పద్ధతి మీద మాకు నచ్చలేదు, మార్చాలి అని చెప్పి కొంతమంది కూటమిలాగా ఫామ్ అవుతున్నారు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి కలిసే దమ్ముందా? నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంలని ఏదైతే మాట మాట్లాడావో ఆ మాటను కేంద్రంలో మాట్లాడే దమ్ముందా? ఇది షర్మిల అడిగినటువంటి ప్రశ్న. ఎస్, 100% సమాధానం చెప్పాలి. ఇప్పుడు వైసీపీ నాయకుల పరిస్థితి ఎలాగ ఉందంటే ముందు నొయ్యి వెనక్కి పోయేలాగా ఉంది. రాష్ట్రంలోకి వచ్చేసి ఈవీఎంలు అని చెప్పి బేదరుపులు అరుస్తారు, కేంద్రంలో షర్మిల విసిరిన సవాల్ స్వీకరించాలి మాత్రం అంటే మాత్రం దమ్ము ధైర్యం చాలదు. ఈవెన్ ఇంకోటి కూడా చెప్పింది, నరేంద్ర మోదీ జగన్మోహన్ రెడ్డి మద్దతు అడగకపోయినా, ఎందుకంటే ఆయన మద్దతు లేకపోయినా ఆయన ఏ బిల్లు అయినా పాస్ చేయించుకుంటాడు కేంద్రంలో, దానికి కావాల్సిన మెజారిటీ లోక్సభ రాజ్యసభ రెండిట్లోనూ నరేంద్ర మోదీకి ఉంది, దాన్ని పాస్ చేయించుకోగలడు. కానీ నరేంద్ర మోదీ బీజేపీ అడగకముందే ప్రతి బిల్లుకి జగన్మోహన్ రెడ్డి జెండా ఊపుతాడు, పచ్చ జెండా. నేను రెడీ, మీరు ఏ బిల్లు పెట్టినా నేను రెడీ, నేను ఓకే, నా పద్ధతి మీకే. ఇది నిన్న షర్మిల అడిగినటువంటి ప్రశ్న. సో సమాధానం చెప్పాలి. సో ఏం మాట్లాడిందో షర్మిల ఒకసారి చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి దత్తపుత్రుడిగా మారిపోయాడు. ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడో అప్పటి నుంచి దత్తపుత్రుడిగా మారిపోయాడు. నిజానికి ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి అండగానే నిలబడ్డారు. అదే బీజేపీ పార్టీని రాజశేఖర రెడ్డి గారు ప్రతి సందర్భంలోనూ వ్యతిరేకించారు. ఎందుకంటే అది ఒక మతతత్వ పార్టీ కాబట్టి, మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో చలి కాచుకోవాలి, ఇదే బీజేపీ సిద్ధాంతం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి అక్రమంగా పొత్తు పెట్టుకున్నారు. చంద్రబాబు గారు అయితే కూటమి కట్టారు. సరే, కూటమి కట్టారు కాబట్టి, బహిరంగంగా కట్టారు కాబట్టి ప్రజలకు కనీసం అది అర్థమైనా అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిది అక్రమ పొత్తు కాబట్టి అసలు అది కనిపించను కూడా కనిపించదు. కానీ బీజేపీకి దత్తపుత్రునిగా, బీజేపీకి ఎక్కడ అవసరమైతే అక్కడ, ఏ బిల్లుకు అవసరమైతే ఆ బిల్లుకు మద్దతు ఇస్తూనే వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతెందుకు, ఇప్పుడు విన్నారు కదా, షర్మిల చాలా సూటిగా సుత్తి లేకుండా చాలా క్లియర్గా చెప్పింది. చంద్రబాబు నాయుడు గారు అయితే కనీసం పొత్తు పెట్టుకున్నారు, అది ఓపెన్గా ప్రజలందరికీ తెలిసి ఓట్లేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి తెర వెనక నుంచి అక్రమంగా పొత్తు పెట్టుకున్నాడు వాళ్ళతో, తెర వెనక నుంచి వాళ్ళతో సంబంధాలు కొనసాగిస్తున్నాడు. అందుకనే ఇందాక అక్రమ సంబంధం, రాజకీయాల్లో అక్రమ సంబంధం లాగా ఎందుకు అన్నాము అంటే, ఇందాక షర్మిల చెప్పిన మాట అదే, అక్రమ పొత్తు అది. చంద్రబాబు నాయుడు ఓపెన్గా పెట్టుకున్నాడు పొత్తు, ఆయన రైట్ రాయల్గా ఆయన పొత్తు పెట్టుకున్నాడు, ప్రజలు అందుకు అంగీకరించారు, ఓట్లేశారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోనేమో జనసేనని వ్యతిరేకిస్తాడు, చంద్రబాబు నాయుడిని వ్యతిరేకిస్తాడు, కానీ కేంద్రంలో మాత్రం నరేంద్ర మోదీని వ్యతిరేకించలేడు. ఎందుకు?
ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఉన్నాయి. ఎక్కడ నరేంద్ర మోదీని ఎదిరిస్తే జగన్మోహన్ రెడ్డి కేసులు బయటకు వస్తాయో, అటు అక్రమాస్తుల కేసుతో పాటు, ఇటు వివేకానంద రెడ్డి కేసుతో పాటు, ఇప్పుడు తిరుమల లడ్డూ కేసుతో పాటు, పరకామణి కేసుతో పాటు అనేక అంశాలు జగన్మోహన్ రెడ్డిని చుట్టుముట్టి ఉన్నాయి. సో ఈవెన్ అన్నిటికీ మించి లిక్కర్ స్కామ్కు సంబంధించి ఆల్రెడీ ఈడీ ఎంటర్ అయింది లిక్కర్ స్కామ్లో. సో అది కూడా జగన్మోహన్ రెడ్డికి భయం. అంటే నరేంద్ర మోదీని కదిపితే జగన్మోహన్ రెడ్డి పిలక కేంద్రం చేతిలో ఉంది కాబట్టి, దర్యాప్తు సంస్థల చేతిలో ఉంది కాబట్టి, ఎక్కడ నన్ను తిరిగి తీసుకెళ్ళి మళ్ళీ శ్రీకృష్ణ జన్మస్థలం దగ్గర పెడతారా అనే భయం జగన్మోహన్ రెడ్డికి ఉంది. సో షర్మిల అదే మాట చాలా క్లియర్గా చెప్పింది. ఏనండి ఇప్పుడు ఒకసారి ఎలక్షన్ కమిషన్ గురించి, అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అక్రమాలకు పాల్పడ్డారు, ఓటర్ల లిస్టు పద్ధతిలో అక్రమాలకు పాల్పడ్డారు అని ఇండియా బ్లాక్ అంటే కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ ఇలాంటి పార్టీలు అన్ని కలిపి ఈయన మీద నో ట్రస్ట్ అన్నట్టుగా ఈయనని తొలగించాలి అని పార్లమెంట్ లో నోటీసులు కూడా ఇచ్చారు. కానీ దీనికి ఎంత మటుకు జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తారో చూడాలి. విన్నారు కదా. సో జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే కాంగ్రెస్తో పాటు, తృణమూల్ కాంగ్రెస్తో పాటు కొంతమంది నాయకులు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని తొలగించాలని నోటీస్ ఇచ్చారో, దానికి దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలపాల. ఎస్ నిజమే, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ను కూడా తొలగించాలా, మన ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో కూడా అవకతవకలు జరిగాయని నాకు అనుమానం ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడే దమ్ముందా? మీరు రాష్ట్రంలో సోషల్ మీడియాలో బేదరుపులు అరవటం కాదు, ఈవీఎంలు మాయా, ఈవీఎంలతో చంద్రబాబు నాయుడు గెలిచాడని బేదరుపులు అరిస్తే ఏం ఉపయోగం? మీకు ఒక అవకాశం వచ్చింది, స్వయంగా మీరు ఎలాగా ప్రవేశపెట్టలేరు. ఆల్రెడీ దాని మీద పోరాడుతున్నటువంటి పార్టీకి మీరు సపోర్ట్ చేయగలరా? ఓపెన్ ఛాలెంజ్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైసీపీ నాయకులకు కావచ్చు. అందుకే చెప్పా, వీళ్ళ పరిస్థితి ముందు నుయ్యి వెనక్కోయిలాగా ఉంది. రాష్ట్రంలో నోటుకొచ్చిన ఆరోపణలన్నీ చేస్తారు, కేంద్రం దగ్గరికి వెళ్ళేటప్పటికి మాత్రం కుక్కిన పేన్లాగా చేతులు కొట్టుకుని నిలబడతారు. ఇది జగన్మోహన్ రెడ్డి నైజం. ఇంకా ఏం మాట్లాడిందో చూడండి. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు బీదేడుపులు వేశారు. ఎలక్షన్లలో మేము ఓడిపోవడం అన్యాయం అన్నారు, ఈవీఎంలలో మోసం జరిగింది అన్నారు, అక్క చెల్లెమ్మలు నాకెందుకు ఓటేయలేదో అర్థం కావటం లేదన్నారు, పెన్షన్లు తీసుకుంటున్న వారు నాకెందుకు ఓటు పడలేదో అర్థం కావడం లేదన్నారు. మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంలో అవకతవకలు జరిగాయి అని నమ్మితే, మరి ఈ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయనను తొలగించడానికి ఇచ్చిన నోటీసులలో జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇవ్వాలి. కానీ విన్నారు కదా, షర్మిల చాలా స్పష్టంగా చెప్పింది, నేను ఓడిపోవటానికి ఈవీఎంలే కారణం, నేను సంక్షేమ పథకాలు ఇచ్చిన తర్వాత ప్రజలెవరూ నన్ను మోసం చేసి ఉండరు, ఈవీఎంల మాయతోనే నేను ఓడిపోయానని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో బేదారుపులు అరిచాడు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత, సీఎంగా ఓడిపోయిన తర్వాత పెట్టే ప్రెస్ మీట్ ఏదైతే ఉందో, ఆ ప్రెస్ మీట్లో కూడా పెన్షన్ తీసుకున్న అక్క చెల్లెలు ఎందుకు ఓటు వేయలేదు, రైతు భరోసా తీసుకున్న వాళ్ళు ఎందుకు ఓటు వేయలేదు అని బేదారుపులు అడిచాడు. పైగా వైసీపీ సోషల్ మీడియా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపుగా 2 ఏళ్ల నుంచి కూడా ఈవీఎం
ప్రతి వ్యవస్థను తమ గుప్పెట్లో పెట్టుకుంది. సిబిఐ అయినా సరే, ఆర్బీఐ అయినా సరే, స్టాక్ ఎక్స్చేంజ్ అయినా సరే, ఈడీ అయినా సరే, ఇన్కమ్ ట్యాక్స్ అయినా సరే, ఆఖరికి ఎలక్షన్ కమిషన్ అయినా సరే, అన్నిటినీ తమ గుప్పెట్లో పెట్టుకుంది. కానీ ఒక్కరంటే ఒక్క నాయకుడు మాట్లాడటం లేదు. కారణం బీజేపీ అధికారంలో ఉంది. ఆ అధికారాన్ని వీళ్ళందరూ కూడా అనుభవిస్తున్నారు కాబట్టి. విన్నారు కదా, షర్మిల మళ్ళీ చెప్పింది ఏంటంటే చివరిలో, నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఈవీఎంల మీద నమ్మకం లేకపోయి ఉంటే, ఈవీఎంలతోనే చంద్రబాబు గెలిచాడు అని గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడే ఉంటే వైసీపీ, ఇప్పుడు ఖచ్చితంగా ఆ లేఖలకు మద్దతు ఇవ్వాలి, ఆ బిల్లుకు మద్దతు ఇవ్వాలి. అందుకు సిద్ధమేనా జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు వైసీపీ నాయకులు కావచ్చు, లేదా వైసీపీ కార్యకర్తలు కావచ్చు, ముఖ్యంగా సోషల్ మీడియా కార్యకర్తలు మామూలు ఏడుపులు ఏడవట్ల. ఎవడో ఎక్కడో ఈవీఎంల్లో ఛార్జింగ్ ఎక్కువ ఉందన్నాడు అంటే వీళ్ళు పట్టుకుని అదిగో ఛార్జింగ్ ఎక్కువ ఉందంట, ఇవి ఈవీఎంలు కుట్రా. ఎవడో ఎక్కడో ఓట్లు తేడా వచ్చినాయని మాట్లాడతాడు, దానికి లెక్క పత్రాలు ఏం ఉండవు, ఎలక్షన్ కమిషన్ ఏం అధికారికంగా ధృవీకరించదు. అదిగో ఎక్కడో లెక్కలు తేడా వచ్చినాయంట, చంద్రబాబు నాయుడు అందుకే గెలిచాడు. లేకపోతే ఈవీఎం బ్యాటరీలో ఛార్జింగ్ ఉందంట, చంద్రబాబు నాయుడు అందుకే గెలిచాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కోర్టుకు వెళ్ళే దమ్ము లేదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి పదవిని నువ్వు ఈవీఎం వల్ల కోల్పోయావని నీకు అనుమానం ఉంటే, ఏ వ్యక్తి అయినా మొదట చేసే పని ఏంది? నువ్వు వెంటనే కోర్టుకు వెళ్ళాలా. ఇదిగో నాకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎలక్షన్ల మీద నమ్మకం లేదు, అనేక అవకతవకలు జరిగాయని అనుమానాలు ఉన్నాయని చెప్పి నువ్వు కోర్టుకు వెళ్ళాలి. వెళ్ళావా? నీకు పోయింది ముఖ్యమంత్రి పదవి, మామూలు పదవి కాదు, ఇదేం సర్పంచ్ పదవి కాదు, ముఖ్యమంత్రి పదవి. నీవు ఈవీఎంలు పోయిందని నువ్వు భావిస్తే నువ్వు వెంటనే చేయాల్సిన పని ఏంటి? కోర్టుకు వెళ్ళటం. కానీ వెళ్ళడు. ప్రజల్లో ఒక అపనమ్మకం క్రియేట్ చేయాలి. చంద్రబాబు నాయుడు ఫెయిర్గా ప్రజలు ఓట్లేస్తే గెలిచారు అనేది జనంలోకి వెళ్ళకూడదు. అది జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేడు. అందుకని ఏం చేయాలి? ఈవీఎం పాట పాడాలి. కానీ